హాయ్ ఫ్రెండ్స్, ప్రేమ కథల ప్రపంచంలోకి స్వాగతం. ముందుగా నా మొగుడు పొగరుబోతు పార్ట్ 1 వీడియోని చూడని వారు ఎవరైనా ఉంటే వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూసేయండి. ఇక కథలోకి వెళ్తే, గంగను తీసుకొని బెంగళూరులోని తన ఇంటికి వెళ్ళిన అభినవ్ కాలింగ్ బెల్ కొడతాడు. దీంతో గంగ ఈ ఇంట్లో అభినవ్ గారు కాకుండా మరో వ్యక్తి ఉన్నారా అనుకుంటుంది. ఇంతలో నిహారిక డోర్ని ఓపెన్ చేస్తుంది. డోర్ ఓపెన్ చేసి చూసిన నిహారిక అభినవ్తో పాటు గంగ ఉండడం చూసి షాక్ అవుతుంది. అలాగే గంగ కూడా అభినవ్ రూమ్లో నిహారిక ఉండడం చూసి షాక్ అవుతుంది. నిహారిక, ఈమె ఎవరు అభినవ్, నీతో పాటు ఎందుకు తీసుకువచ్చావు అని అభినవ్ని అడుగుతుంది. దీంతో అభినవ్, నన్ను గుమ్మం బయటే నిలబెట్టి మాట్లాడుతావా లేక లోపలికి రాణిస్తావా అంటాడు. లోపలికి వెళ్ళిన అభినవ్ నిహారికతో, తన పేరు గంగ, తను మా అక్క కూతురు, ఇక్కడే బెంగళూరులో జాబ్ ట్రయల్స్ చేస్తాను అంటే నా వెంట తీసుకువచ్చాను. మా అమ్మ కూడా తనని నా వెంట తీసుకువెళ్ళమని బలవంత పెట్టడంతో కాదనలేకపోయాను అని నిహారికకు అబద్ధం చెబుతాడు. ఇదంతా చూస్తున్న గంగ సైలెంట్గా ఉండిపోతుంది. ఇక నిహారిక, నేను గత 2 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నాం అని, అలాగే లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నామని, మరికొద్ది రోజుల్లో నేను నిహారికను పెళ్లి చేసుకోబోతున్నానని నిహారిక ముందే గంగకు చెబుతాడు. దీంతో గంగ షాక్ అవుతుంది. తనని 2 సంవత్సరాలుగా ప్రేమిస్తుంటే మరి నన్నెందుకు పెళ్లి చేసుకొని నా జీవితాన్ని నాశనం చేశావు అని గట్టిగా నిలదీసి అడగాలి అని గంగ అనుకుంటుంది. కానీ ఆ బెంగళూరు తనకి కొత్త. ఒకవేళ అభినవ్కి ఇప్పుడు ఎదురు తిరిగితే తను నన్ను ఇక్కడే వదిలేస్తే ఇంటికి ఎలా వెళ్ళాలో కూడా తెలియదు. కొన్ని రోజులు ఆగి అడుగుదాం అని సైలెంట్గా ఉండిపోతుంది. ఇక ఆ రోజు రాత్రి నిహారిక ఇంకా అభినవ్లు బెడ్రూమ్లో పడుకుంటారు. ఇక నిహారిక అభినవ్తో, అభి, అసలు నువ్వు గంగను ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చావు? మన మధ్య తను ఉంటే మనం ఫ్రీగా ఎలా ఉండగలం? మనకు ఫ్రీడమ్ మిస్ అవుతుంది కదా అంటుంది. దానికి అభినవ్ తనకు జాబ్ వచ్చిన వెంబడే ఇక్కడి నుండి వెళ్ళిపోతుంది అని నిహారికకు మాయమాటలు చెప్తాడు అభినవ్. దీంతో నిహారిక గంగకు తొందరగా జాబ్ వచ్చేలా చేయాలి అంటుంది. ఇక గంగ ఆ రోజు హాల్లో ఒక్కతే పడుకుంటుంది. మనసు నిండా బాధ, కళ్ళ నిండా దుఃఖంతో బాధపడుతుంది. తన మెడలో తాళి కట్టిన భర్త తనతో కాకుండా మరో అమ్మాయితో గదిలో తన కళ్ళ ముందే పడుకోవడం, ఇలాంటి పరిస్థితి మరి ఏ ఆడదానికి రాకూడదు అనుకుంటుంది. ఇక ఆ మరుసటి రోజు నుండి గంగ ఇంట్లో పనులు అన్నింటినీ చేస్తూ ఉంటుంది. నిహారిక కూడా తనకు ఇంటి పనులు చేసే బాధ తప్పింది అనుకుంటుంది. ఇక నిహారిక కూడా గంగని ఎక్కువ రోజులు ఇంట్లో ఉంచుకోవడం మంచిది కాదు. ఎందుకంటే నేను ఏదైనా పండగలకి మా ఇంటికి వెళ్ళినప్పుడు ఇంట్లో అభినవ్ అలాగే గంగ ఇద్దరే ఉంటారు. ఏదైనా జరగొచ్చు కాబట్టి వీలైనంత తొందరగా గంగకి జాబ్ వచ్చేలా చేయాలి అని గంగ కోసం నిహారిక జాబ్ సెర్చింగ్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ నిహారిక గంగతో బాగానే ఉంటుంది. గంగపై అస్సలు విసుక్కోదు. ఒక రకంగా చెప్పాలి అంటే సొంత చెల్లిని చూసుకున్నట్లు చూసుకుంటుంది. ఇక అభినవ్ మాత్రం అసలు గంగని ఒక పురుగులాగా చూస్తూ ఉంటాడు. నిహారిక ముందు మాత్రం గంగతో బాగానే ఉంటాడు. నిహారిక లేని టైంలో గంగతో విసుగుకుంటూ తిడుతూ ఉంటాడు. ఎందుకంటే నిహారిక ముందు గంగని కోప్పడ్డా, విసుక్కున్నా నిహారికకు అనుమానం వస్తుంది అని నిహారిక ముందు గంగని ఏమీ అనడు. ఇక అభినవ్ అలాగే నిహారిక పనిచేసే కంపెనీలో జూనియర్ అకౌంటెంట్కు ఒక అమ్మాయి రిజైన్ చేయడంతో నిహారిక ఆ జాబ్ని గంగకి రికమెండ్ చేస్తుంది. ఈ విషయం తెలిసిన అభినవ్ నిహారికపై చాలా కోపడతాడు. నువ్వు ఎందుకని ఆ జాబ్కి గంగను రికమెండ్ చేశావు అని అడుగుతాడు. దీంతో నిహారిక, అసలు నువ్వు గంగని ఇక్కడికి తీసుకువచ్చిందే జాబ్ కోసం, అలాంటిది తనకు జాబ్ని రికమెండ్ చేస్తే నీకు ఎందుకు కోపం వస్తుంది అని అడుగుతుంది. దీంతో అభినవ్ ఈ విషయాన్ని ఎక్కువ లాగితే నిజం బయటపడిపోతుంది అని సైలెంట్గా ఉండిపోతాడు. ఇక గంగ అనే దరిద్రాన్ని ఇన్ని రోజుల పాటు ఇంట్లోనే భరించాను, ఇకపై ఆఫీసులో కూడా భరించాలా అనుకుంటాడు. ఇక ఇంటర్వ్యూలో గంగ సెలెక్ట్ అవుతుంది. 15 రోజుల తరువాత జాబ్లో జాయిన్ అవ్వమని చెబుతారు. ఇక నిహారికకు ఇంటి నుండి కాల్ వస్తుంది. తన అక్క కూతురి బర్త్డే ఉంది అని హైదరాబాద్కి రావాలి అని నిహారిక వాళ్ళ అక్క కాల్ చేసి చెబుతుంది. దీంతో నిహారిక హైదరాబాద్కి వెళ్ళడానికి రెడీ అవుతుంది. అభినవ్, నేను 5 రోజుల పాటు హైదరాబాద్కి వెళ్తున్నాను,
నువ్వు జాగ్రత్తగా ఉండు. నేను నీపై పెట్టుకున్న నమ్మకాన్ని మాత్రం వమ్ము చెయ్యకు అని చెబుతుంది. దీంతో అభినవ్, నువ్వు ఏం చెబుతున్నావో నాకు అర్థమయ్యింది. నాకు అలాంటి ఆలోచన కూడా రాదు అంటాడు. ఇక నిహారిక హైదరాబాద్‌కి వెళ్ళిపోతుంది. ఇక ఆ రోజు రాత్రి గంగ వంట చేసి ప్లేట్‌లో అన్నం అలాగే కర్రీని తీసుకొని అభినవ్‌కి ఇచ్చి తన పని తాను చేసుకుంటుంది. అభినవ్ తినేసి బెడ్‌రూమ్‌లో పడుకుంటాడు. గంగ కూడా తన పని మొత్తం చేసుకొని హాల్‌లో సోఫాపై పడుకుంటుంది. అర్ధరాత్రి అభినవ్‌కి దాహం వేయడంతో హాల్‌లో ఉన్న ఫ్రిడ్జ్‌లో ఉన్న వాటర్‌ని తీసుకొని తాగుతాడు. వాటర్‌ని తాగి తన గదిలోకి వెళ్ళే క్రమంలో సోఫాపై పడుకున్న గంగని చూస్తాడు. అప్పుడు సమయం సరిగ్గా రాత్రి 1 అవుతుంది. గంగ గాఢ నిద్రలో ఉంది. పైట కొద్దిగా పక్కకి పోయింది. కాళ్ళపై చీర కూడా కొద్దిగా పైకి వచ్చింది. నల్లని కురులతో, మృదువైన చర్మంతో, లేలేత అందాలతో గంగ ఇంతకు ముందెన్నడూ లేనంత అందంగా అభినవ్‌కి కనిపిస్తుంది. దీంతో అభినవ్ అడుగులు మెల్లిగా గంగ వైపు వేయసాగాడు. ఆ టైంలో అభినవ్‌కి గంగపై కోపం కన్నా వ్యామోహమే ఎక్కువగా ఉంటుంది. దీంతో ఈరోజు ఎలాగైనా గంగని ఆరగించాలని అనుకుంటాడు. గంగకి దగ్గరగా వెళ్ళిన అభినవ్‌కి గంగ పెట్టుకున్న మల్లెపూల వాసన అభినవ్‌ని మరింత మైకంలోకి ముంచెత్తుతుంది. ఇక ఆగడం నా వల్ల కాదు అని తన ఎదాందాలను తన కళ్ళతో ఆస్వాదిస్తూ గంగ నడుముపై చెయ్యిని వేస్తాడు. మెలకువ వచ్చిన గంగ తన ఎదురుగా ఎన్నడూ లేనంత దగ్గరగా అభినవ్ ఉండడం చూసి భయపడి, "అభినవ్ గారు, ఏం చేస్తున్నారు మీరు?" అని అడగగా అభినవ్ గంగ నోటిని చేతితో మూసి బలవంతం చేస్తూ ఉంటాడు. ఇంతలో గంగ విడిపించుకోవాలి అని ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ అభినవ్ తనకు ఉన్న బలాన్ని మొత్తం ప్రయోగిస్తూ ఉంటాడు. ఇంతలో గంగ కూడా తన బలం మొత్తం ఉపయోగించి అభినవ్‌ని దూరంగా తోసేస్తుంది. దీంతో అభినవ్ గంగపై సీరియస్‌గా కోప్పడి, "నేను నీ మొగుణ్ణి. నాతో మింగించుకోకపోతే మరెవరితో మింగించుకుంటావ్" అంటాడు. దీంతో గంగ, "నువ్వు నా మొగుడివి అన్న విషయం నీకు ఇప్పుడు గుర్తుకు వచ్చిందా? నన్ను ఇక్కడ ఒక్కదాన్నే హాల్‌లో పడుకోబెట్టి నువ్వు బెడ్‌రూమ్‌లో నిహారికతో కులికినప్పుడు నా భార్య హాల్‌లో ఒక్కతే పడుకుంది అన్న విషయం నీకు గుర్తుకు రాలేదా? కంట్రీ బ్యూట్, పల్లెటూరి బైతు అని అన్నప్పుడు నీ భార్యని అని నీకు గుర్తుకు రాలేదా?" అని అభినవ్‌ని గట్టిగా నిలదీస్తుంది. "నువ్వు నిజంగా మగాడివైతే మీ అమ్మానాన్నలకి ముందే ఒప్పించి నిహారికను పెళ్లి చేసుకోవాల్సింది. కానీ ఒక ఆడపిల్ల జీవితం నాశనం చేయకూడదు అన్న ఇంగిత జ్ఞానం లేదా? నువ్వు కాకపోతే నన్ను మరొకరు పెళ్లి చేసుకునేవారు. నేను సంతోషంగా ఉండేదాన్ని. ఇప్పుడు నీతో తొందరపడి నిహారికకి నేను అన్యాయం చేయలేను" అంటుంది. తనతో మాట్లాడడానికే భయపడే గంగ ఏకంగా తనకే ఎదురు తిరిగేసరికి అభినవ్ షాకవుతాడు. ఇక గంగ ఫైనల్‌గా, "నేను ఏ రోజైతే నీ రూమ్‌లో నిహారికను చూశానో ఆ రోజే నీకు నాకు ఉన్న బంధం తెగిపోయింది. ఇప్పుడు నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. నన్ను తాకాలని చూస్తే నిజం మొత్తాన్ని నిహారికకు చెప్తాను" అని అభినవ్‌ని బెదిరిస్తుంది. ఇక అభినవ్ తలదించుకొని బెడ్‌రూమ్‌లోకి వెళ్ళి పడుకుంటాడు. ఫంక్షన్ కంప్లీట్ అవ్వడంతో నిహారిక కూడా బెంగుళూరుకి తిరిగి వస్తుంది. గంగ కూడా తన జాయినింగ్ డేట్ రావడంతో కంపెనీలో జాయిన్ అవుతుంది. కంపెనీలో జాయిన్ అయిన వెంటనే గంగ అభినవ్ రూమ్ నుండి ఖాళీ చేసి హాస్టల్‌లో ఉండాలి అనుకుంటుంది. దీనికి నిహారిక ఓకే చెబుతుంది. కానీ అభినవ్ ఏం చెప్పాలో తెలియక కామ్‌గా ఉంటాడు. గంగ హాస్టల్‌కి షిఫ్ట్ అవుతుంది. ఇక ప్రతిరోజు గంగ, నిహారిక అలాగే అభినవ్ కంపెనీలో కలుసుకుంటూ ఉంటారు. నిహారిక గంగతో ఇదివరకు ఉన్నట్లే ఫ్రీగా ఉంటుంది. అభినవ్ మాత్రం గంగతో మాట్లాడడు. ఇదిలా ఉండగా ఆ కంపెనీకి కొత్త బాస్ వస్తాడు. తన పేరు అర్జున్. కంపెనీకి వచ్చిన మొదటి రోజే అర్జున్ తన కంపెనీలో పనిచేసే ఎంప్లాయీస్ అందరితో మీటింగ్‌ని అరేంజ్ చేస్తాడు. ఆ మీటింగ్‌లో మన కంపెనీని మరింత ఎత్తుకు తీసుకువెళ్ళడానికి మీ సలహాలు అలాగే సూచనలు ఇవ్వండి అని ఓపెన్‌గా అందరినీ అడుగుతాడు. అలాగే అందరూ వాళ్ళ వాళ్ళ ఒపీనియన్స్‌ని చెప్తారు. చివరిగా గంగ తన అభిప్రాయాన్ని పంచుకుంటుంది. గంగ చెప్పిన పాయింట్స్ అర్జున్‌కి చాలా నచ్చుతాయి. దీంతో అర్జున్, "నిన్ను ఈ క్షణమే
నా పర్సనల్ సెక్రటరీగా నియమిస్తున్నాను అని చెబుతాడు. ఇక ఈ మాటలు విన్న అభినవ్ ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే కంపెనీ బాస్కి పర్సనల్ సెక్రటరీ పోస్ట్ అంటే అది కంపెనీలో రెండవ అతిపెద్ద జాబ్. అంటే ఇక తాను గంగ కింద పనిచేయాలి, గంగ చెప్పిన పని చేయాలి అనుకుంటాడు. నిహారిక మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే గంగకి తనకు మంచి రిలేషన్ ఉంది కాబట్టి గంగ నన్ను వర్క్ విషయంలో ఏ ఇబ్బంది పెట్టదు అని మనసులో అనుకుంటుంది. అలా ఒక నెల రోజులు గడిచిపోతాయి. కంపెనీ కూడా మంచి లాభాల బాటలోకి వస్తుంది. గంగ కూడా పల్లెటూరు వాతావరణం నుండి సిటీ లైఫ్కి అలవాటు పడడం ప్రారంభిస్తుంది. ఒకరోజు అర్జున్ గంగని తన క్యాబిన్కి పిలిపించుకొని మనం ఈరోజు నైట్ డిన్నర్కి వెళ్దాం వస్తావా అని అడుగుతాడు. దీంతో గంగ ఇప్పుడు నేను ఒకవేళ రాను అని చెబితే బాస్ ఏమనుకుంటాడో అని ఇష్టం లేకపోయినా ఓకే చెబుతుంది. ఇక అర్జున్ నువ్వు ఎక్కడ ఉంటావో చెబితే ఈవినింగ్ వచ్చి పిక్ చేసుకుంటాను అంటాడు. గంగ తను లేడీస్ హాస్టల్లో ఉంటాను అని చెబుతుంది. ఇక అర్జున్ ఫుల్గా రెడీ అయ్యి కార్ తీసుకొని గంగని పిక్ చేసుకోవడానికి వెళ్తాడు. గంగ మాత్రం సింపుల్గా రెడీ అయ్యి వస్తుంది. ఒక రిచ్ హోటల్కి గంగని తీసుకుని వెళ్తాడు అర్జున్. వాళ్ళు ఆర్డర్ చేసిన ఫుడ్ రావడానికి 20 నిమిషాలు పడుతుంది అని చెప్పడంతో ఇక అర్జున్ గంగతో మాట్లాడడం ప్రారంభిస్తాడు. గంగ మాత్రం కొంచెం భయంగా ఉంటుంది. ఎందుకంటే గంగ అంత పెద్ద హోటల్కి వెళ్ళడం అదే మొదటిసారి. అర్జున్ గంగ నీ గురించి చెప్పు అని అడుగుతాడు. ఇక గంగ నాకు ఒక తమ్ముడు అలాగే ఒక చెల్లి ఉన్నారు. మాది మధ్యతరగతి కుటుంబం. నేను పూర్తిగా పల్లెటూరి వాతావరణంలో పెరిగాను. సిటీ లైఫ్ కొత్త అని చెబుతుంది. ఇక అర్జున్ నేను పూర్తిగా సిటీలోనే పుట్టి పెరిగాను. నాకు పల్లెటూరి వాతావరణం అన్నా అక్కడ ఉండే మట్టి మనుషులు అన్నా చాలా ఇష్టం అని చెబుతాడు. గంగ నిన్ను ఒక విషయం అడగాలి అనుకుంటున్నాను, అడగొచ్చా అంటాడు. గంగ అడగండి సార్ అంటుంది. నేను మొదటిసారి నిన్ను చూసినప్పుడే నువ్వు నాకు చాలా నచ్చావు. నీ అమాయకమైన చూపులు, అలాగే అందమైన కళ్ళు, అలాగే ఎవరినీ నొప్పించని నీ ప్రవర్తన నన్ను నీ వైపు ఆకర్షించింది అంటాడు. దీంతో ఈ ఊహించని పరిణామాన్ని ఎదుర్కొన్న గంగ ఏం చెప్పాలో అర్థం కాక ఉన్న విషయాన్ని చెబుతుంది. నాకు 6 నెలల కింద ఒక అబ్బాయితో పెళ్లి జరిగింది. తనకి నేనంటే ఇష్టం లేదు. అందుకే నేను తనకి దూరంగా ఉంటున్నాను అని చెబుతుంది. దీంతో అర్జున్ నువ్వు ఇప్పుడు ఎలాగూ ఆ పర్సన్తో రిలేషన్షిప్లో లేవు కదా, మరి నన్ను పెళ్లి చేసుకోవడానికి నీకు ఇబ్బంది ఏంటి అని అడుగుతాడు. ఈ విషయంలో నిన్ను ఏమీ బలవంత పెట్టను, నీకు కావాల్సినంత టైం తీసుకో అని చెబుతాడు. ఇంతలో ఆర్డర్ చేసిన ఫుడ్ రావడంతో మిగిలిన విషయాలు మాట్లాడుకుంటూ తినేస్తారు. ఇక అర్జున్ గంగని తన హాస్టల్ దగ్గర డ్రాప్ చేసి ఇంటికి తను వెళ్ళిపోతాడు. అర్జున్ ప్రతిరోజు గంగని ఫ్లర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇక ఈ విషయం కంపెనీలో ఆ నోటా ఈ నోటా పాకి అభినవ్ వరకు వెళ్తుంది. గంగని మన బాస్ లవ్ చేస్తున్నాడు అంట అని అభినవ్తో తన కొలీగ్ చెప్తాడు. దీంతో అభినవ్కి మనసులో జెలస్ వస్తుంది. ఇక గంగ ఒక ప్రాజెక్ట్ గురించి అర్జున్తో డిస్కస్ చేయడానికి అర్జున్ క్యాబిన్కి వెళ్తుంది. అర్జున్ ఆ ప్రాజెక్టు సంగతి తరువాత మాట్లాడుకుందాం కానీ ముందు నా ప్రాజెక్టు గురించి ఏం ఆలోచించావు అని గంగకి దగ్గరగా వస్తాడు. దీంతో గంగ మీ ప్రాజెక్టు ఏంటి సార్ అని అడుగుతుంది. అర్జున్ రొమాంటిక్గా ఫేస్ పెట్టి గంగకు దగ్గరగా వచ్చి గంగ నడుమును పట్టుకొని గట్టిగా దగ్గరకు లాక్కొని తన పెదవులను గంగ పెదవులతో లాక్ చేయబోతాడు. గంగ గుండె ఫాస్ట్గా కొట్టుకోవడం ప్రారంభం అవుతుంది. ఇంతలో అభినవ్కి ఒక ఫైల్పై తన బాస్ సంతకం అవసరం ఉండి తన బాస్ అయిన అర్జున్ క్యాబిన్కి వెళ్తాడు. డోర్ ఓపెన్ చేసిన అభినవ్కి అర్జున్ గంగను హత్తుకొని ఉండడం, అలాగే అర్జున్ గంగ పెదాలను తన పెదాలతో లాక్ చేయడం చూసి షాక్ అవుతాడు. తనలో అసూయ కలుగుతుంది. అలాగే ఎక్కడో ఒక మూల బాధ కూడా కలుగుతుంది. ఎంతైనా గంగ తను తాళి కట్టిన భార్య కదా, తన భార్యని అర్జున్ అలా హత్తుకొని ఉండడంతో కొద్దిగా బాధపడతాడు. ఇంతలో సార్ అని పిలుస్తాడు. కానీ అర్జున్ పలకడు. ఎందుకంటే తను గంగ మత్తులో ఉన్నాడు. దీంతో అభినవ్ గట్టిగా సార్ అని పిలుస్తాడు. ఇక అర్జున్ ఇంకా గంగ తేరుకొని వారి యథాస్థానాలకి వచ్చేస్తారు. అర్జున్ కోపంగా హే మిస్టర్,
లోపలికి వచ్చేటప్పుడు డోర్ నాక్ చేసి రావాలి అని తెలియదా అని సీరియస్ అవుతాడు. అభినవ్ సారీ సార్ అని చెబుతాడు. మీ సంతకం అవసరం అయ్యి ఉండి వచ్చాను సార్ అంటాడు. దీంతో అర్జున్ ఆ ఫైల్‌ని కోపంగా తీసుకొని సైన్ చేస్తూ ఉంటాడు. అభినవ్ గంగని కోపంగా చూస్తూ ఉంటాడు. సంతకం అయిపోగానే ఇక నువ్వు వెళ్ళొచ్చు అంటాడు. అభినవ్ ఇక నేను వెళ్ళిపోయాక వీళ్ళు ఇంకెంత రెచ్చిపోతారో అని మనసులో అనుకుంటాడు. కానీ చేసేదేం లేక బయటకు వెళ్తాడు. గంగ కూడా తన బాస్ క్యాబిన్ నుంచి బయటకి వస్తుంది. గంగ ఎప్పుడు తన బాస్ క్యాబిన్ నుంచి బయటకు వస్తుందా అని డోర్ బయటే ఎదురు చూస్తున్న అభినవ్ గంగ బయటికి రాగానే ఎంత ధైర్యమే నీకు? డైరెక్ట్‌గా ఆఫీసులోనే కాపురం పెట్టేశావా? నీకు ఎంత ధైర్యం ఉంటే కట్టుకున్న మొగుడిని నేను పక్కన ఉండగానే నా ముందే మరో మొగాడితో మింగించుకుంటావా అంటాడు. దానికి గంగ ఎవడురా కట్టుకున్న మొగుడు? నువ్వు ఏ రోజైనా నన్ను భార్యగా చూసావా? భార్యగా కాదు కనీసం మనిషిలా చూసావా? పురుగు కంటే హీనంగా చూసావు. నువ్వు మగాడివైతే నీకు దమ్ముంటే నిహారిక ముందు నేను నీ భార్యని అని చెప్పు అంటుంది. దీంతో అభినవ్‌కి గంగపై అప్పటి వరకు ఉన్న చిరాకు కాస్త ద్వేషం అలాగే పగగా మారుతుంది. ఎలాగైనా గంగ పరువు తీయాలి అని ఫిక్స్ అవుతాడు. అభినవ్ ఇంతకుముందు అర్జున్ అలాగే గంగ క్లోజ్‌గా ఉన్నప్పుడు తన ఫోన్‌లో ఫోటో తీస్తాడు. ఇక ఈ ఫోటోలు అభినవ్ తన అమ్మానాన్నలకి అలాగే గంగ అమ్మానాన్నలకి పంపించి ఇక్కడ బెంగుళూరులో గంగ వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది అని చెబుతాడు. ఆ ఫోటోలు చూసిన గంగ అమ్మానాన్న అలాగే అత్తమామలు ఎలా రియాక్ట్ అయ్యారు? గంగ అర్జున్‌కి దగ్గరవుతుందా? ఇప్పుడు గంగపై కోపంగా ఉన్న అభినవ్ ఏం చేయబోతున్నాడు? తెలుసుకోవాలి అంటే పార్ట్ 3 వీడియోని చూసేయండి. పార్ట్ 3 వీడియో విడుదలైన వెంబడే మీకు నోటిఫికేషన్ రావాలి అంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.